తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన పలు కీలక హామీల్లో 6 గ్యారెంటీల అభయాస్తంది కీలక పాత్ర. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభయాస్తంలోని 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా ఈ దసరా రోజు వరకు మరో 2 పథకాలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఒకటి ఇందిరమ్మ ఇండ్ల పథకం కాగా, రెండవది ఎకరానికి 7,500 రూపాయల పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకం. మొదటగా ఇండ్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద వారి సొంత జాగాలో ఇళ్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనుంది. ఒకవేళ ఇండ్ల స్థలం లేకుంటే వారికి ఇండ్ల స్థలంతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనుంది ప్రభుత్వం. వీరిలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 1 లక్ష రూపాయలు అదనంగా కలిపి 6 లక్షల రూపాయలను అందించనుంది. అందుకు అనుగుణంగా మొదటి విడతలో ఒక నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రం మొత్తం 4,50,000 ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిని ఇండ్ల నిర్మాణ దశలను బట్టి 3 విడతలలో చెల్లించనున్నారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇల్లు లేని లబ్ధిదారులను గ్రామ మరియు వార్డు సభల ద్వారా గుర్తించి మహిళల పేరు మీద వీటిని మంజూరు చేయనున్నారు. ఇక రెండవదైన రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకెళ్తుంది. త్వరలో వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసి అక్టోబర్ నెలలో రైతు భరోసా పథకం ప్రారంభించనుంది. దీనితో పాటు రైతు కూలీలకు ఇచ్చే ఆర్థిక సాయం పైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం రాళ్లు రప్పలు, వెంచర్లు, హైవేలు, గుట్టలు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు రైతు భరోసా ఇవ్వకూడదని నిర్ణయించింది. మా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో విధి విధానాలను రూపొందిస్తుంది. మార్గదర్శకాలలో భాగంగా రైతు భరోసా పథకాన్ని 10 ఎకరాల వరకే పరిమితం చేయాలని భావిస్తుంది. గ్రేడ్ 4 ఉద్యోగులు మినహా ప్రజాప్రతినిధులు, ఐఏఎస్లు, ఇతర ఉద్యోగులకు పెట్టుబడి సహాయం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలో వారి ఎన్నికల హామీ మేరకు ఎకరానికి ఒక విడతలో 7,500 రూపాయల పెట్టుబడి సహాయం అందించాలని నిర్ణయించింది. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ మేరకు ఈ 2 పథకాలను దసరా వరకు ప్రారంభించేందుకు నిధులు సమకూర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. Subscribe to my channel.